ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాం. మరియు దేవుడైన యెహోవా సూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, ఇక్కడ 3 భాగాలు చూస్తున్నాం. ఒక వచనంలో 3 భాగాలు చూస్తున్నాం. అదేమంటే దేవుడైన యెహోవా అనగా దేవుడు సూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, బాగా అర్థం చేసుకోండి, సూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును. రెండవది, ఆ తోట మధ్యను జీవవృక్షమును. మూడవది, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఇక్కడ 3 భాగాలు మనం చూస్తున్నాం. ఒకటి, మనకు శారీరకంగా ఆహారాన్ని, మంచి వృక్ష ఫలాల్ని దేవుడిచ్చాడు. చూడటానికి చాలా అందంగా రమ్యంగా కనిపించే ప్రతి ఆహార సంబంధమైనటువంటి వృక్ష ఫలాల్ని దేవుడు. రెండవది, ఇది ఆత్మకు సంబంధించిన అంశం. మొదటిది ఏంటి? శరీరానికి సంబంధించిన అంశం. రెండవది ఆత్మకు సంబంధించిన అంశం, అది జీవవృక్షము. జీవవృక్ష ఫలము ఆ తోట మధ్యలో మొలిపించినట్లుగా చూస్తాం. ఇది ఆత్మ సంబంధమైనటువంటి అంశం. ఇది ఆత్మకు సంబంధించినటువంటి ఫలము, మన ఆత్మను బ్రతికించుకోవడానికి సంబంధించిన ఫలము. మొదటి ఫలాలు ఏంటి? మన శరీరాన్ని పోషించుకోవడానికి, మనం బ్రతకడానికి ఆరోగ్యకరమైనటువంటి ఈ వృక్ష ఫలాల్ని దేవుడు ఆ తోటలోనే ఉంచారు. రెండవది, మన ఆత్మకు సంబంధించిన జీవవృక్షాన్ని ఆ తోట మధ్యలో ప్రభు మొలిపించారు. మూడవది ఏంటంటే, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమును కూడా ఆ తోటలోనే ఉంచారు. సూపునకు రమ్యమైనది, ఆహారానికి మంచిది అయినటువంటి వృక్ష ఫలాలన్నిటిని గురించి దేవుడు చెప్పారు, నీవు నిరభ్యంతరంగా తినొచ్చు. రెండవది జీవవృక్షం. ఈ జీవవృక్షం కూడా నువ్వు తినొచ్చు, జీవవృక్ష ఫలాలు కూడా తినొచ్చు. కానీ ఒకటి ఉంది, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం ఉంది, చూసావా? దాని వైపు కన్నెత్తైనా చూడొద్దు, దాన్ని టచ్ చేయొద్దు, దాన్ని ఏమాత్రం కూడా నువ్వు తినొద్దు. తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవని. ఆ ఒక్క వృక్ష ఫలం విషయంలో తప్ప జీవవృక్ష ఫలములు కానీ, నీ చూపునకు రమ్యమైన ఆహారమునకు మంచిదైనటువంటి వృక్ష ఫలాలు ఏవైతే నేను నీ కొరకు సృజించానో వాటన్నిటినీ తినొచ్చు. ఒకే ఒక్క చెట్టు జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఆ వృక్ష ఫలాన్ని నువ్వు తినొద్దు. నీకు జీవవృక్ష ఫలం ఉందే, అది కూడా తినేయచ్చు. విచిత్రమైన సంగతి ఏంటో చెప్పమంటారా? ఇంతకాలం జీవవృక్ష ఫలము వారికి ఏ విధమైన ఆంక్షలు లేకుండా, అడ్డము లేకుండా ఎంతో స్వేచ్ఛగా తినేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క రోజున జీవవృక్ష ఫలము జోలికి ఆదాము అవ్వలు వెళ్ళలేదు, దాన్ని టచ్ చేయలేదు, దాన్ని ముట్టుకోలేదు, దాన్ని తినలేదు. ఒకవేళ తిని ఉంటే ఏం జరిగేదో ఇప్పుడు 3వ అధ్యాయంలో 22వ వచనం నుండి చదువుతాం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాసి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో.
చూడండి, అంతకుముందు దేవుడు ఈ విధంగా ఆలోచించారా? అతడు తినేస్తాడేమో అని దానికి ఏమైనా కాపలా పెట్టారా? ఏమీ కాపలా పెట్టలేదు, ఏ ఆంక్షలు లేవు. కానీ ఇక్కడ దేవుని ఆలోచన విధానం ఎలా మారిందో చూడండి. ఒకవేళ ఇంతవరకు తినలేదు, ఒకవేళ తన చెయ్యి చాసి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరుచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. అంటే జీవవృక్ష ఫలానికి ఇప్పుడు ఓ ప్రొటెక్షన్ వచ్చేసింది, సెక్యూరిటీ వచ్చేసింది, కాపుదల, భద్రత వచ్చేసింది. ఎందుకు దేవుడు జీవవృక్ష ఫలమును ఆదాము హవ్వల్ని ఇప్పుడు ఎందుకు తినకూడదని, ఈ జీవవృక్ష ఫలాన్ని ఎందుకు వారికి అందకుండా దేవుడు చేశాడు? ఇది ఈరోజు మన యొక్క వర్తమానం. దేవుడే కదా నీ కళ్ళ ముందు పెట్టాడు, నీకు అందుబాటులో పెట్టాడు. ఏ రోజు నీకు అడ్డు పెట్టలేదే. జీవవృక్ష ఫలము నీవు తింటే నిత్యము నిరంతరము జీవిస్తావే. జీవవృక్ష ఫలము నీ సమీపంలోనే ఉంది, నీ ప్రక్కనే ఉంది, నీకు అందుబాటులోనే ఉంది. నీకు ఏ విధమైన అడ్డు లేదు, ఏ ఆటంకం లేదు, నీవు ఎప్పుడైనా తినొచ్చు. ఇంతకాలమైంది. ఏ రోజైనా జీవవృక్ష ఫలమును తినే మనసు నీకు వచ్చిందా? వద్దన్న దాని జోలికేమో బలవంతంగా వెళ్ళి మరణానికైనా తెగించావే. నిత్యము నిరంతరము జీవించే జీవవృక్ష ఫలం నీ కళ్ళ ముందు, నీకు అందుబాటులో, నీ సమీపాన ఉందే. కానీ ఏ రోజు దాన్ని ముట్టుకోలేదు, తినలేదు. దేవుడు ఇది తినకూడదు, తింటే నీవు చనిపోతావు అని చెప్పిన వృక్ష ఫలాన్ని ఎవడో సంబంధం లేనివాడు వచ్చి చెప్తే తినేశారు. సృష్టిని యావత్తు చేసి మానవుణ్ణి అపురూపంగా చేసి నీ కొరకే వీటన్నిటిని నేను సృజించాను, ఇవన్నీ తిను, కానీ ఇది మాత్రం తినొద్దు అని అంటే తనకు సంబంధించిన దేవుని మాట ఏమో కొట్టిపారేసి ఎవడో ముక్కు మొహం తెలియనోడు వచ్చి చెప్తే తినేశారండి. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే, సరే నా మాట వినవా, నాకు లోబడవా, నేను మంచోడిని కదా, నేను మోసగాడినా, నేను అబద్ధికున్నా, సరే అయితే నన్ను నీవు నమ్మలేదు కాబట్టి ఈ జీవవృక్ష ఫలము తినే అర్హత, హక్కు నీవు కోల్పోయావని చెప్పి ఆ జీవవృక్ష ఫలానికి దేవుడు కంచె వేసేశారు. ఏది తింటే బ్రతుకుతావో, ఏది తింటే చనిపోతావో దేవుడు చెప్పారు. చనిపోవటం అంటే భౌతికంగా కాదు, నువ్వు ఆత్మలో చనిపోతావు, నీ ఆత్మ నశించిపోతుంది అని దేవుడు చెప్పిన మాటని ఆదాము అవ్వలు ఇద్దరు కూడా లెక్క చేయలేదు. ఎంత ఘోరమైందో తర్వాత కానీ అర్థం కాలేదు. కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాటను మనం వినకపోవటం వలన మనకు వెంటనే తెలియకపోవచ్చు, ఆ తరువాత తెలుస్తుంది దానివలన మనకు కలిగే నష్టం ఏంటో. కానీ దేవుడు చెప్పింది చేయటం వలన ఎంత మేలుందో వెంటనే తెలియకపోవచ్చు, కానీ తర్వాత తెలుస్తుంది దానివలన మనకు కలిగే మేలేంటో. కానీ మనిషి ఏమనుకుంటాడంటే స్పాట్లో వెంటనే నాకు ఏదో జరిగిపోవాలి, తెలియని విషయాల్ని కూడా, వద్దన్నది కూడా, ఆంక్షలు విధించిన దాన్ని అందులో ఏదో ఉందేమో అనే ఆరాటం చాలా మందిలో ఉంటుంది. చేయమన్నదేమో చేయరాయే, కానీ వద్దన్న దానికోసం మాత్రం తెగించి
తెగించి ఏమైనా చేయటానికి ఇంకా వారిలో మూర్ఖత్వం బాగా ఏలుబడి చేస్తూ ఉంటుంది. ప్రియులరా, ఈరోజు సమాజంలో చాలామంది జీవితాలు విచ్ఛిన్నమైపోవటానికి, నాశనం అయిపోవటానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుడు మనకు ఏది మంచో ఏది చెడో, ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏది మేలో ఏది కీడో, ఏది ఆశీర్వాదమో ఏది శాపమో దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నప్పటికీ కూడా వాటిని పట్టించుకోరండి. అనవసరమైన విషయాలలో తలదూర్చి వారికి వారే తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ జీవవృక్షం గురించి మనకేమైనా ఉపయోగం ఉందా అని ఆలోచన చేస్తే, ఈ 3వ అధ్యాయంలోనే దేవుడు చాలా స్పష్టంగా రాయించారు. అదేమంటే, తన చెయ్యి సాసి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో. జీవవృక్ష ఫలములో ఉన్నటువంటి సీక్రెట్ ఏంటంటే, జీవవృక్ష ఫలము తింటే ఇక మరణం ఉండదు. మరణము లేని జీవితం జీవవృక్ష ఫలాన్ని మానవునికి అనుగ్రహించారు. మానవునికి జీవవృక్ష ఫలము నిరంతరము జీవించాలని ఆ తోటలోనే ఉంచారు ప్రభు. దాన్ని సెపరేట్ ఏం చేయాల, వేరుగా ఏం పెట్టలా, అందుబాటులో, సమీపంలో, దగ్గరగా. చెయ్యి సాసి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే నాకు చాలా దుఃఖం అనిపించే మాట. చెయ్యి సాసి, చెయ్యి సాసి అంటే చాలా సమీపంలో ఉంది, దగ్గరగా ఉంది. చెయ్యి చాస్తే అందుతుంది. ప్రక్కన పెట్టాడండి దేవుడు, అన్యాయస్తుడు కాదండి, ప్రక్కన పెట్టాడు. చెయ్యి చాసి అంటే సమీపంలో, అందుబాటులో. మనం కూర్చున్నామండి, లేవలేని స్థితిలో ఉన్నాం, అనగా లేవటం కష్టంగా ఉంది, కానీ మనకు దగ్గరలోనే మనకు అవసరమైనది ఏదో ఉంది, వాటర్ బాటిల్లో లేకపోతే సంథింగ్ ఏదోటి. దాన్ని కూర్చున్న చోటు నుండే అందుకోవాలి. చెయ్యి చాస్తాం, చాసి 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 కొంచెం ఏదో విధంగా అందేస్తుంది అనుకున్నప్పుడు లేవకుండానే ట్రై చేస్తాం. చూసారా, చెయ్యి చాసి అంటే అది. అంటే మరి దగ్గరగా కాకపోయినా కొంచెం కష్టపడితే, కొంచెం ట్రై చేస్తే అది దొరికేస్తుంది. ఆ రిస్క్ కూడా తీసుకోవటం ఎందుకు అనుకుంటే మనకు కావాల్సింది అందదు. దగ్గరగానే ఉంది. నువ్వు ఒక ఇష్టపూర్వకంగా లేస్తే నీకు ఈజీగా అందేస్తుంది. కష్టంగా అయితే కొంచెం ట్రై చేయొచ్చు, ట్రై చేస్తే అయిపోద్ది, అంత అవసరం లేదు ఎందుకులే అనుకుంటే అది మనకు దక్కదు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. తన చెయ్యి చాసి తనకు అందుబాటులోనే ఉందగా, ఒకవేళ గబుక్కుని తినేస్తాడేమో. అంతకుముందు తింటే బాధ లేదు. ఏది తినకముందు? మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం తినకముందు తింటే నష్టమేం లేదు, కానీ ఇప్పుడు తింటే నష్టం. ఎందుకంటే అతడు శాపగ్రస్తుడైపోయాడు. ఇప్పుడు పాపిగా మార్చబడ్డాడు. పాపిగా మార్చబడిన తర్వాత జీవవృక్ష ఫలం తినేశాడు అనుకో, అతడు పాపంలో నిరంతరం జీవిస్తాడు. ఇక అతనికి మరణం ఉండదు, అతనికి పాపం అనిపించదు. ఈ జీవవృక్ష ఫలము పరిశుద్ధంగా జీవించే వారి కొరకు, దేవుని మాటకు లోబడే వారి కొరకు సృజించబడినటువంటి ఫలం ఇది. తన మాట ఎవరైతే వింటారో, దేవునికి ఎవరైతే లోబడతారో వారికి ఏర్పాటు చేయబడినటువంటి ఫలం ఇది, ఈ జీవవృక్ష ఫలం. కానీ ఇప్పుడు వారు దేవుని మాటను ధిక్కరించారు, వ్యతిరేకించారు. పోని తింటే తిన్నారులే, కానీ పశ్చాత్తాపడ్డారంటే పశ్చాత్తాపడలేదు, తప్పని ఒప్పుకోలేదు, సమర్థించుకున్నారు. అందుకు దేవునికి మరింత కోపం, బాధ కలిగింది. తప్పు చేయడం పొరపాటున ఒకవేళ తెలియక జరిగిపోయినా
ఒక వ్యక్తి తప్పుని సరిదిద్దుకోవడానికి పశ్చాత్తాపడే మార్గం ఉంది, ఆ వెసులుబాటు ఉంది. ఈ పశ్చాత్తాపడేటువంటి ఈ వెసులుబాటును కూడా ఉపయోగించుకోలేదు. తప్పైపోయింది, దేవా నన్ను క్షమించమని ఇద్దరూ అడగలేదు. అంటే వారి హృదయాన్ని కఠినం చేసుకున్నారు. వారు ఏమనుకున్నారు తెలుసా? వారి కన్నులు ఎప్పుడైతే తెరవబడ్డాయో అదే ఆనందం అనిపించింది వాళ్ళకి. అరే, ఇప్పటి వరకు మనము ఇటువంటి ఎంజాయ్ చేయలేదే అని భౌతికమైన నేత్రాలు తెరవబడిన వారై, భౌతికమైనటువంటి విషయాలను చూసిన వారై, భౌతికమైన ఆకర్షణ చూసిన వారై, ఇప్పుడు వారికి దేవుడు మంచివాడు కాదు అనిపించింది. వారి యొక్క శారీరకమైనటువంటి కోరికలు నూతనంగా పుట్టాయేమో. దేవుని ఆలోచన వేరు, దేవుని ప్రణాళిక వేరు. దేవుడు ఫలించి అభివృద్ధి చెందాలనే వారిని సృజించాడు. ఫలించి అభివృద్ధి చెందాలని, భూమిని నిండించాలనే దేవుడు చేశాడు వారిని. వారిద్దరుగా ఉంచేయాలని కాదు. దేవుని ఆలోచన వేరు. దేవునికి ఒక సమయం ఉంది. దేవునికి ప్రతి వ్యక్తి పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది. ఏ సమయంలో ఏ వ్యక్తి జీవితంలో ఏం జరగాలనేది దేవుడు నిర్ణయించారు. ఆదాము అవ్వల్ని సృజించిన తర్వాత వారికి పిల్లలను కలిగించాలని దేవునికి తెలుసు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి అభివృద్ధి చెందాలనేదే దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన. అలాగే మానవ జాతిని కూడా దేవుడు అభివృద్ధి చెందాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. ప్రారంభంలోనే ఆయన చెప్పారు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని. కానీ వీరు ముందుగానే దేవుని సమయానికంటే ముందుగానే తొందరపడిపోయారు. ఈ రోజున పిల్లల్ని చూడండి, యవనస్తుల్ని చూడండి. వారికి చదువు అవసరమని, ఆ చదువు తర్వాత వారికి పెళ్ళిళ్ళు చేయాలని, వారికి ఏమేమి అవసరమో అవన్నీ సమకూర్చాలని ప్రతి తల్లి తండ్రి ఎంతో ఆలోచిస్తారు. కానీ ఈలోపే పిల్లలు చాలామంది వారికి ఇంకా వయసు రాకుండానే తొందరపడిపోయి, ఏది బోర్డింగ్ స్కూల్లోనే లెటర్లు రాసేసుకుని, హై స్కూల్లోనే లెటర్లు రాసేసుకుని, ఇక కాలేజీకి వెళ్ళిన తర్వాత మరింత బరి తెగించి మనకి స్వేచ్ఛ వచ్చేసిందని కాలేజీకి వెళ్తున్నామని చెప్పి ఎక్కడికెక్కడికో తిరుగుతూ బీచ్లు, పార్కులు, హోటల్స్, పిక్నిక్లని, అవని ఇవని చాలామంది పిల్లల జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే వారు ఆ సమయం వరకు ఓపిక పట్టలేక, ఆ సమయం వరకు నీతిగా నిలబడలేక, తల్లిదండ్రుల ఆశల్ని అడియాసలుగా చేసి నీరుగార్చి ఎవరిష్టానుసారంగా వారు జీవించే ఈ జీవితాలని చూస్తున్నప్పుడు, అనేక మంది యవనస్తులను చూస్తున్నప్పుడు, పిల్లలను చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది. ప్రియులరా, దేవుడు ప్రతి వ్యక్తికి కూడా ఒక పరిధిని దేవుడు నియమించారు. నీ పరిధి దాటొద్దు. నీకు ఏ సమయంలో ఏం అవసరమో దేవునిగా నాకు తెలుసు, తల్లిదండ్రులుగా మీ పేరెంట్స్కి తెలుసు. అప్పటి వరకు తొందరపడొద్దని దేవుని వాక్యంలో ఎన్నో విషయాలు మన కొరకు రాయించి పెట్టారు. అందుకే ఈరోజు చాలామంది పిల్లల్ని పట్టించుకోరు. అందుకే అలాంటి పిల్లలే ఇలాంటి దుర్మార్గులుగా విచ్చలవిడిగా తయారవుతారు. సండే స్కూల్ జరుగుతుంది కదా చర్చిలో, సండే స్కూల్కి పంపించరు. కొంతమంది తల్లిదండ్రులు మొద్దు రకాలండి, మొరటోళ్ళండి, సోమరోళ్ళు. వాళ్ళు లేవరు, వాళ్ళ పిల్లల్ని పట్టించుకోరు. స్కూల్కి అయితే పంపించేస్తావే, కానీ దేవుని మందిరంలో చిన్న పిల్లలకు కావలసినటువంటి ఒక చక్కటి బడి జరుగుతుంది. జీవిత పాఠాలు నేర్పించేటువంటి బడి జరుగుతుంది. స్కూల్లో పాఠాలు వేరు, కానీ చర్చిలో పాఠాలు వేరుగా ఉంటాయి. చర్చిలో పాఠాలు ఎలా నీతిగా బ్రతకాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, సమాజంలో
ఎలా గౌరవంగా బ్రతకాలి, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి, నైతిక విలువలు ఎలా కలిగి ఉండాలి, ఇవన్నీ చర్చిలో చిన్ననాటి నుండి నేర్పిస్తారు. ప్రక్కనే ఉంటారు కొంతమంది, ఊర్లోనే ఉంటారు, 4 అడుగులు వేస్తే మందిరం, కానీ ఆ పిల్లల్ని పట్టించుకోరు, ఆ పిల్లల్ని తీసుకురారు. దేవుడు నీకు పిల్లల్నిచ్చింది గాలికి వదిలేస్తావని కాదు, వారిని ఎలా పెంచాలో ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలని దేవుడు మనకు పిల్లల్నిచ్చారు. భక్తిగా జీవించే పిల్లల జీవితాలు ఎలా ఉంటాయో, మొరటుగా మోటుగా ఎవరిష్టానుసారంగా జీవించినటువంటి పిల్లల జీవితాలు ఎలా ఉంటాయో మీరు పరిశీలనగా చూసి తెలుసుకోండి. వారి భవిష్యత్తుని దేవుడు దీవెనకరంగా చేస్తారు, దేవునికి భయపడి. చూడండి, ఒక యూత్ మీటింగ్ అంటే యవనస్తుల్ని పంపించరు. ఏం మీ పిల్లలంటే మీకు అంత నిర్లక్ష్యం ఏంటి? మీ పిల్లలు నాశనం అయిపోవడమే మీరు కోరుకుంటున్నారా? ఎవరైతే తమ పిల్లల్ని పట్టించుకోరో మీ పిల్లల నాశనానికి మీరే కారకులు. మిమ్మల్నే దేవుడు లెక్క అడుగుతాడు, జాగ్రత్త. మనం కూడా అంతే. ప్రతి వారం దేవుని సన్నిధికి ఎందుకు రావాలి అని అంటే, దేవుడు నీకు జీవిత పాఠాలు నేర్పిస్తున్నారు. అలా బ్రతకటానికి నువ్వు ఎల్లప్పుడూ శ్రద్ధ భక్తిని కనుపరచాలి, ఆ విధంగానే జీవించాలి. అలా జీవిస్తే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా బ్రతకాలి దేవుడు చాలా స్పష్టంగా, చాలా క్షుణ్ణంగా మనకు నేర్పిస్తారు. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ ఈ జీవవృక్షము అనే అంశాన్ని ఆదాము హవ్వ ఇద్దరూ పట్టించుకోలేదు. వారు చెయ్యి చాస్తే అందేంత సమీపంలోనే ఉంది, కానీ ఏ రోజున జీవవృక్ష ఫలమును గురించి వారు పట్టించుకోలేదు. ఈరోజు మనకి అందుబాటులో ఉన్న దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయటం వలననే జీవము అనేటువంటి ఆ నిత్య జీవానికి సిద్ధపడవలసినటువంటి మన జీవితాలు మరణము అనే పాప సంబంధమైనటువంటి అపవిత్రతలో నిత్య నాశనానికి వెళ్ళిపోయే పరిస్థితుల్లో చాలామంది ఈరోజు ఉన్నారు.